నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం స్కామ్ ఎంత పెద్దదో మనందరికీ తెలిసిందే. ఇంకా స్వయాన దీన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావించారు అంటే దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని బయటికి తీసుకురావడం, అప్పటి నుంచి దానికి ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అజ్ఞాతంలో ఉన్న విషయాలు మనకు తెలిసిందే. అయితే తాజాగా ఇదే అంశంపై నిన్న విజయసాయిరెడ్డి స్పందించారు. ఇప్పటికే మిథున్ రెడ్డి పేర్లు ఇలాంటి వినపడుతుండగా ఈయన కొత్తగా మళ్ళీ రాజ్ కసిరెడ్డి పేరును తెర మీదకి తీసుకొచ్చారు. మొత్తం కర్త కర్మ క్రియ ఆయనేనని చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన వివరాలు కూడా ఫ్యూచర్ లో చెప్తారని కూడా మరి విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే సిఐడి సిట్ దర్యాప్తు జరుగుతోంది. మరి ఈ డీటెయిల్స్ తర్వాత మరి విజయసాయిరెడ్డిని కూడా మళ్ళీ ఇదే కేసులో ఎంక్వైరీకి ఏమైనా పిలిచే అవకాశం ఉందా? అసలు ఈ కసిరెడ్డి రాజు ఎవరు? మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, ప్రధానంగా ఇప్పుడు మద్యం స్కామ్ ఎంత పెద్దదో చర్చనీయాంశమైంది. దీని గురించి ఢిల్లీ స్కామ్ కన్నా కూడా ఇది చాలా పెద్దది అంటున్నారు. అయితే దీని గురించి ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఈయన బయటకు వచ్చి రాజ్ కసిరెడ్డి పేరు చెప్పారు. అసలు అది నిన్న ప్రస్తావనకు రానటువంటి అంశం, కానీ ఎందుకు ఆయన అక్కడ ఆ పేరుని ప్రస్తావించాల్సి వచ్చింది? అలాగే మరి ఈ స్కామ్ లో ఇంకా కొన్ని ఆధారాలను బయట పెడతాను అంటున్నారు. మరి ఆ దర్యాప్తు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈయన ఏమన్నా విచారణకు పిలిచే అవకాశం ఉందా? అసలు ఈ కసిరెడ్డి ఎవరు, మీరేం చెప్తారు? మనకి బాలనాగమ్మ సినిమాలో మాయల పకీరు ప్రాణం చిలకలో ఉంటుంది అని చెప్పని మనం చాలా సందర్భాల్లో జానపద కథలు చదువుకున్నాం, సినిమాల్లో చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రతి గుట్టు మట్టు కూడా విజయసాయిరెడ్డి గుప్పెట్లో ఉన్నాయి. ఆయన మీద నమోదైన అక్రమాస్తుల కేసుల నాటి నుంచి నిన్నటి పాలకుడుగా ఆయన చిట్ట చివరి రోజు వరకు ఆయనతో పాటు సెయిల్ అయి ఉన్న వ్యక్తి, ఆయనకి సంబంధించిన ఆదాయాలు వ్యయాలు అన్ని లోటుపాట్లు తెలుసున్న వ్యక్తి విజయసాయిరెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా విజయసాయిరెడ్డి తోటి సున్నం పెట్టుకున్నాడు. మామూలుగా మనకు ఒక సామెత ఉంది, అసలే కోతి పైగా కళ్ళు దాగింది, ఆ పైగా నిప్పు దొక్కింది. ఇంకా దాని చేష్టలు ఎట్లా ఉంటాయి? స్వతహాగా నమ్మకంగా ఉండి ఈయన తప్పులన్నింటినీ కాపాడి ఈయనకు అండగా నిలబడి ఈయన కోసం జైలుకి వెళ్ళి ఈయన కోసం ప్రత్యర్థుల మీద విరుచుకుపడి ఈయన కోసం ఢిల్లీ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళకి కాళ్ళు మొక్కి నమస్కారాలు చేసి ఇన్ని చేస్తే ఇవాళ ఇతను నన్ను ఎడంగా పెడతాడా, ఇతను నన్ను అవమానిస్తాడా, ఇతను నా కింద నుంచి వచ్చిన వాళ్ళ ముందు నన్ను అవమానిస్తాడా అని చెప్పని ఉక్రోషం, ఆవేశం, బాధ, ఆక్రోశం, ఆగ్రహం అన్నీ విజయసాయిరెడ్డి గారిలో పెళ్ళుబుకుతూ ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనం బెడ్ లైట్కి స్విచ్ చేస్తే ఫ్లడ్ లైట్లు వెలుగుతున్నాయి. నిన్న ఆయన్ని కాకినాడ సీపోర్ట్ గురించి విచారణకు పిలిచారు. ఆయన బయటకు వచ్చి ఏం చెప్పాడు? ఆ కాకినాడ సీపోర్టు లావాదేవీలేంటి, దాంట్లో నీ పాత్ర ఏమైనా ఉందా, ఎవరు చేశారు ఏంటనేది వరకు చెప్తే బాగానే ఉండేది. మరి కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఫ్లడ్ లైట్లు వెలిగిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత లేదు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ సబ్స్టాండర్డ్ ఫెలోస్ని పెట్టుకొని ఉంటున్నాడు. వాళ్ళు అక్కడ టర్మ్స్ అన్ని వాళ్ళు డిక్టేట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని కలవటం అనేది ఒక గగనంగా మారిపోతుంది. వీళ్ళని మేపితే కానీ జగన్మోహన్ రెడ్డిని కలవటం సాధ్యం కాదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారనేది కనిపెట్టలేని నాయకుడు ఎట్లా అవుతాడు? పైకి ఇంకో మాట ఏమన్నాడు? నాయకుడికి విశ్వసనీయత ఉండాలి అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? మాట తప్పని మడమ తిప్పని వంశం మనది. నాయకుడు ఒక మాట చెప్పాడంటే విశ్వసనీయత ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి అని విజయసాయిరెడ్డి చెప్పాడు. పైగా ఇంకొక అడుగు ముందుకేసి మద్యం అక్రమాల్లో కసిరెడ్డి రాజు అనే అతనే సర్వం సహా అని చెప్తున్నాడు. మొన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? అసలు మిథున్ రెడ్డి గురించి పేపర్లో రాశారు. అసలు మిథున్ రెడ్డి లోక్సభ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అన్నాడు. అసలు ఎవడో కసిరెడ్డి రాజు అంట. అంటే కసిరెడ్డి రాజు అనేవాడు ఎవడో కూడా తనకు తెలియదు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈనాడు రాసింది ఇట్లా అని చెప్పుకుంటూ వచ్చాడు. వాస్తవంగా కసిరెడ్డి రాజ్ ఎలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్ల మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేయబడ్డ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ, సంవత్సరానికి 68 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 340 కోట్ల రూపాయలు ఫీజు రూపంలో చెల్లించబడ్డ కసిరెడ్డి రాజ్. మామూలుగా మనం ఏమనుకోవాలంటే మన తెలుగు వాళ్ళం అయితే రాజా అంటాం, లేదంటే రాజయ్యో రాజశేఖరో అట్లా పిలుచుకుంటాం. హిందీ వాళ్ళు పిలుస్తారు, వాళ్ళ సినిమాల్లో జై, రాజ్ ఇట్లాంటి షార్ట్ ఫామ్లో వాళ్ళ పిలుపులై. బహుశా ఇది నాడో ఏ నార్త్ ఇండియన్ అని అనుకోవాలి మనం. నార్త్ ఇండియన్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, దూరపు చుట్టం కూడా అంట. అసలు ఇక్కడ ఎంతసేపటికి మనం ఈనాడులో రాసిన, లేదు నేను విజయసాయిరెడ్డి ప్రస్తావించిన సూత్రధారి రాజశేఖర రెడ్డి, కసిరెడ్డి రాజ్ అంటున్నారు. వీళ్ళందరూ పాత్రధారులే. అసలు సూత్రధారి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన పాలకుడుగా ఉండగా ఆయన తీసుకొచ్చిన మద్యం పాలసీ మాటన పాలకుడుగా ఆయన తీసుకున్న నిర్ణయం అప్పటి వరకు ప్రైవేటు వ్యాపారస్తుల చేతుల్లో ఉన్న వైన్ షాపుల్ని ప్రభుత్వ షాపులుగా మార్చి, అప్పటి వరకు అమల్లో ఉన్న బ్రాండ్ల మొత్తాన్ని రద్దు చేసి, తన పార్టీ నాయకుల చేత డిస్టిలరీస్ నడిపించి వాళ్ళ ద్వారా ఉత్పత్తి కాబడిన బ్రాండ్లని బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించి, అంటే కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఫెసిలిటేషన్ చేయటం కోసం ఈ మిథున్ రెడ్డి వర్క్ చేసిన, రాజ్ వర్క్ చేసిన, వీళ్ళు జస్ట్ ఆపరేటర్లు. వ్యవస్థని తయారు చేసింది, నియంత్రించింది, దాని ద్వారా లబ్ధి పొందింది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాజు వరకు దాన్ని పరిమితం చేసి అతనే మొత్తం ఈ మాఫియాని నడిపించాడు అని చెప్పని మాట్లాడుకుంటే అంతిమ లబ్ధిదారుడు రాజా? ఇవాళ రాజు డిస్టిలరీస్ వాళ్ళకి మామూలు ఎంత పంపించాలనేది నిర్దేశించేవాడు. మనకేం చెప్తున్నారు? ఈ కలెక్షను చేసేవాడొకడు, ఈ కలెక్షను క్యారీ చేసేవాడొకడు, ఈ క్యారీ చేసిన కలెక్షన్ని అంటే ఈ డిస్టిలరీస్ దగ్గర నుంచి కసిరెడ్డి రాజు ఆదేశాల ప్రకారం ఒకడు కలెక్షన్ తీసుకుంటాడు, దాన్ని ఒకడు కసిరెడ్డి రాజుకు చేరుస్తాడు. ఈ చేర్చిన కలెక్షన్ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దగ్గరికి చేరుస్తారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బాసుకు చేరుస్తాడు అంటున్నారు. ఎవరి బాస్? అదర్ జగన్మోహన్ రెడ్డి ఇంకొక బాస్ ఎవరన్నా ఉన్నారా? ఎవరున్నా జగన్మోహన్ రెడ్డి గారే కదా సమాధానం. ఇవాళ అంతిమ లబ్ధిదారుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఢిల్లీ మద్యం పాలసీ మార్పు చేసి, ఆ మార్పు చేసిన పాలసీని అడ్డం పెట్టుకొని ఆర్థికంగా లబ్ధి పొందారు. మార్పు చేయటం కోసం ఆ రోజు కేజ్రీవాల్ గారి ప్రభుత్వాన్ని, అధికారులని ప్రభావితం చేశారు అని చెప్పని కవిత గారిని, శరత్చంద్రారెడ్డిని, అభిషేక్ బోయినపల్లిని, ఎంతమందిని, పిళ్ళైని, తెలుగు వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఆడిటర్గా పనిచేసిన చార్ట్ అకౌంటెంట్ని, ఢిల్లీ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఎంతమందిని అరెస్ట్ చేసి ఎన్నాళ్ళు జైల్లో ఉంచారు? అక్కడ వాల్యూమ్తో కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అక్రమాల వాల్యూమ్ చాలా పెద్దది. ఇవాళ సో డిస్టిలరీ బ్రాండు బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ చేయాలి, ఆ ప్రొక్యూర్ చేసినందుకు కాటన్కి అంటే లిక్కర్కి అయితే ఇంత, బీర్కి అయితే ఇంత అని చెప్పని మామూలు చొప్పున వసూలు చేశారు. అదే 3,100 కోట్లుగా నిర్ధారణ అవుతా ఉంది. కానీ అసలు సిస్సలు పెద్ద స్కామ్ వేరే ఉంది. ఇక్కడ కొన్ని మాట్లాడుకుందాం మనం. 2019 నవంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ కొత్త మద్యం పాలసీని అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ అయ్యే నాటికి ఎగ్జిస్టెన్స్లోనే లేని అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ డిసెంబర్ 2వ తారీఖు ఆ కంపెనీ రిజిస్టర్ అయింది. నవంబర్లో మద్యం పాలసీ వస్తే ఆ పాలసీ వచ్చినాక రిజిస్టర్ అయింది అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ. ఆ కంపెనీకి ఓన్ డిస్టిలరీ కూడా లేదు. కానీ బ్రోరేజెస్ కార్పొరేషను ఆ కంపెనీకి 1,300 కోట్ల రూపాయల మద్యం కొనుగోలు ఆర్డర్స్ ప్లేస్ చేసింది. ఎవరిదా కంపెనీ? నీకు
ప్రభుత్వానికి ఒక వెండరు ఏదైనా ఒక ప్రోడక్ట్ సప్లై చేయాలి అని అంటే కొన్ని నామ్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఆ కంపెనీ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ప్లాంట్కి ఇంత క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ తయారు చేసే కెపాసిటీ ఉండాలి, దాని ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఇవన్నీ నిర్ధారించుకున్న తర్వాత కానీ ఆర్డర్స్ ప్లేస్ చేయకూడదు. అసలు నీ పాలసీ అనౌన్స్ అయ్యే నాటికి ఎగ్జిస్టెన్స్లోనే లేని కంపెనీకి వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు ఎలా ఖరారు చేశారు? ఎందుకు ఖరారు చేశారు? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఖరారు చేశారు? ఇదొక అంశం. ఇది కాకుండా ఇంకా పెద్ద స్కామ్ ఏంటి అంటే డిస్టిలరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై అయితే డిస్టిలరీస్ దగ్గర నుంచి 16 రూపాయల చొప్పున బ్రోరేజెస్ కార్పొరేషన్కి వస్తే ప్రభుత్వం దాన్ని 84 రూపాయల పన్నులు యాడ్ చేసి 100 రూపాయలకి షాపుల్లో అమ్ముతారు. అంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతి 100 రూపాయల అమ్మకం ఆదాయంలో 16 రూపాయలు డిస్టిలరీస్ దగ్గర నుంచి కొనుగోలు చేసింది అయితే 84% ట్యాక్స్ రెవెన్యూస్ గవర్నమెంట్కి వస్తాయి. ఇక్కడ డిస్టిలరీస్ డైరెక్ట్గా ప్రభుత్వ షాపులకు సప్లై చేస్తే ఇంకా ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయవసరం లేదుగా. ఈ 84 రూపాయలు డిస్టిలరీస్ వాళ్ళు షాపుల వాళ్ళ వరకు పంచుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఈ షాపుల్లో పనిచేసే వాళ్ళు చిన్న కుర్రాళ్ళు, వాళ్ళు పైనుంచి ఆదేశాలు లేకుండా డైరెక్ట్గా డిస్టిలరీ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కాకుండా వాళ్లే స్టాక్ తీసుకొని అమ్మే కెపాసిటీ వాళ్ళకు ఉంటుందా? వాళ్ళకి ఎవరో ఆదేశాలు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి ఆదేశాలు? అయితే ఎక్సైజ్ అధికారులు ఇవ్వాలి. ఎక్సైజ్ అధికారులు ఎందుకు ఇస్తారు? పాలకులు ఆదేశిస్తే ఈ అందరూ కలిపి ఒక నెక్సెస్గా ఒక ఆపరేషన్, ఒక స్కామ్ నడిపిస్తే అప్పుడు అధికారులు, డిస్టిలరీస్ వాళ్ళు, ఈ షాపుల్లో పనిచేసే కుర్రాళ్ళు, పాలకులు అందరూ కలగలిసి చేసిన ఒక స్కామ్. డిస్టిలరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన మందు కొంత, డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి షాపులకు వచ్చే మందు కొంత ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయకుండానే. అంటే 84 రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వెళ్లకుండానే ఆ 84 కూడా వీళ్ళందరూ కలగలిసి పంచుకున్నారు. అది అతి పెద్ద దోపిడీ. ప్రభుత్వానికి డిస్క్లోజ్ అయిన అమ్మకాలే 1,300 కోట్ల రూపాయలు. డిస్క్లోజ్ కాని క్వాంటిటీ ఎంత? ఏ విధంగా ఎస్టిమేట్ చేయాలి? దాన్ని చేయొచ్చు. ఇప్పుడు విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. అది చాలా నిర్దిష్టమైన సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. డిస్టిలరీస్ వాళ్ళు రా మెటీరియల్ ప్రొక్యూర్ చేశారుగా, ఎంత రా మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తే ఎంత క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ తయారు చేయొచ్చు అనేది ఎస్టిమేట్స్ ఉన్నాయిగా. ఆ డిస్టిలరీస్ నుంచి వెహికల్స్ మూవ్ అయిన లాగ్ బుక్స్ ఉన్నాయిగా. ఎన్ని వెహికల్స్ బయటికి వెళ్తే ఎంత క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ బయటికి వెళ్ళొద్దు అనేది లెక్కలు ఉన్నాయిగా. తర్వాత డిస్టిలరీ ఎంత క్వాంటిటీ లిక్కర్ తయారు చేయడానికి ఆ మిషనరీ ఎన్ని గంటలు ఆడాలి, ఎంత పవర్ కన్జ్యూమ్ అవుద్ది అనేది లెక్కలు ఉన్నాయిగా. ఇప్పుడు ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేసిన దానికన్నా అదనంగా రా మెటీరియల్ ప్రొక్యూర్ చేశారు. ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేసిన దానికన్నా అదనంగా ఆ ప్లాంట్ మిషనరీ రన్ అయిన పవర్ బిల్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేసిన దానికన్నా అదనంగా వెహికల్స్ మూవ్మెంట్ లాగ్ బుక్స్లలో రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఆ సెక్యూరిటీ దగ్గర ఉంటుంది కదా, ఏ రోజు ఏ వెహికల్ వచ్చింది, ఏ వెహికల్ బయటకు వెళ్ళింది అనేది. ఇవన్నీ సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి చేరినాయి. అంటే డిస్టిలరీస్ వాళ్ళు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ NDPL అంటారు, దాన్ని షాపుల్లో పెట్టి డైరెక్ట్గా అమ్మారు. పాలకుల సహకారంతో పాలకులు డిస్టిలరీస్ వాళ్ళు కలగలిసి, ఎందుకంటే ఈ డిస్టిలరీలన్నీ అధికార పార్టీ నాయకులవే, వీళ్ళ చేతిలోనే డిస్టిలరీస్ ఉన్నాయి కాబట్టి అతి పెద్ద నెక్సస్ అని నడిపించారు. దీనికి కింగ్ పిన్గా ఉన్న వ్యక్తులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయినా, ఈ కసిరెడ్డి రాజైనా. కానీ అసలు సిసల లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ విజయసాయి రెడ్డి జస్ట్ ఒత్తి ముట్టించాడు అంతే. ఇది ప్రభుత్వం ఎప్పటి నుంచి ఆరోపణ చేస్తూ ఉంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిన మద్యం స్కామ్కు సంబంధించిన వైట్ పేపర్లోనే ఈ వివరాలన్నీ ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్న విచారణలో ఈ కసిరెడ్డి రాజు భాగవతం బయటకు వచ్చింది. దాన్నే నిన్న విజయసాయి రెడ్డి కూడా నిర్ధారించాడు. కాబట్టి
100కి 100 పాళ్ళు ఈ మద్యం స్కామ్ అనేది దేశాన్ని ఒక కుదిపే అంతటి పెద్ద స్కామ్గా బయటికి రాబోతా ఉంది. వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ కలగలిసి పంచుకున్న పూర్తి వివరాలతో కూడిన స్కామ్ బయటికి రాబోతా ఉంది. ఈ వాస్తవాలన్నీ తెలుసు కాబట్టే విజయసాయిరెడ్డి కూడా నిన్న సందర్భం వచ్చినప్పుడు నన్ను విచారణకి పిలిస్తే మరిన్ని వివరాలు చెప్తాను అని చెప్పని కూడా బహిరంగంగా చెప్తా ఉన్నాడు. 100కి 100 పాళ్ళు సమగ్రమైన విచారణ జరగాలి. అసలు సిస్సల బాధ్యుడైన జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీని చట్టం ముందు ఎస్టాబ్లిష్ చేయాలి. మద్య నిషేధం చేస్తాను అని చెప్పిన ఓట్లు దండుకొని మద్య నిషేధం మాట దేవుడెరుగు, మద్యం మాటున వేల కోట్ల రూపాయల అక్రమార్జనకి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి, ఆ ప్రభుత్వంలో పెద్దలు, ఈ కసిరెడ్డి రాజు లాంటి టూల్స్, చిన్న టూల్ వాళ్ళు, అంటే ఈ యాక్టివిటీని ఆపరేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ద్వారా నియమించబడ్డ వ్యక్తులు. కానీ అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి. ఏ ఒక్కరిని స్పేర్ చేయడానికి వీల్లేదు. Right, sir. Thank you so much. Please subscribe to Leo News for more videos.